హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వార్ 2 మూవీ గురించి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వార్ 2 మూవీ ఎలా ఉందిరా నీకు అంటే ఓకే, ఒకసారి చూడొచ్చు అంటాను నేను. ఎక్స్ట్రా స్పై యూనివర్స్ స్టోరీస్, మార్వెల్ స్టోరీస్ సేమ్ అనిపిస్తాయి నాకు. మార్వెల్ అవెంజర్స్లో ఏమో ఎర్త్ మొత్తానికి ఒక విలన్ వల్ల డేంజర్ వస్తే దాని నుంచి అవెంజర్స్ ఎర్త్ని ఎలా కాపాడారని ఉంటుంది. అండ్ మన ఈ స్పై యూనివర్స్లో ఏమో ఒక విలన్ వల్ల టోటల్ ఇండియాకి డేంజర్ వస్తే ఆ డేంజర్ని మన స్పై యూనివర్స్ హీరోస్ ఎలా తిప్పి కొట్టారని ఉంటుంది అంతే. బట్ డిఫరెన్స్ ఏంటంటే అవెంజర్స్ మూవీస్ని ఒక దోశ అనుకుంటే వాళ్ళ ప్రతి మూవీ ఒక దోశలాగా ఉంటుంది. లైక్ ఆనియన్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇలా ఏదో ఒక ఎక్స్పెక్టర్ ఉంటుంది వాళ్ళ మూవీస్లో. బట్ మన స్పై యూనివర్స్ మొత్తం మసాలా దోశలాగే ఉంటుంది. ఆ వేసిన మసాలా దోశని ఇంకా కొంచెం మసాలా వేసి హాలీవుడ్ రేంజ్లో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు. బట్ ఆ ఎక్స్పెక్టర్ మర్చిపోతారు, అక్కడే దెబ్బ పడుతుంది. వాళ్ళ దృష్టిలో ఎక్స్పెక్టర్ ఏంటంటే మసాలా యాడ్ చేయడం అంతే. బట్ ఈ వార్ 2 కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది స్టోరీ వైజ్. ఒక పేట్రియాటిజం కాకుండా వేరే ఎమోషన్ కూడా ఉంటుంది ఈ మూవీలో. అది నాకైతే వర్కౌట్ అయింది. బట్ ఆ స్క్రీన్ ప్లేనే చాలా రొటీన్గా ఉంటుంది. సో ఏమన్నా ట్విస్ట్లు వచ్చినా మనం ఎన్నిసార్లు చూడలే ఇది అన్న ఫీలే ఉంటుంది. అదొక్కటి మార్చుకుంటే ఈ స్పై యూనివర్స్ విల్ డూ వండర్స్ అన్నది నా ఒపీనియన్. ఎలా అంటే మార్వెల్ వాళ్ళు స్టైల్ ప్లస్ సబ్స్టెన్స్ రెండింటి మీద ఈక్వల్ ఫోకస్ చేస్తారు. బట్ మన ఎస్ట్రాజ్ వాళ్ళు సబ్స్టెన్స్ని పక్కన పెట్టి ఓన్లీ స్టైల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇదొక్కటి మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నాకేం నచ్చే ఈ మూవీలో అంటే రితిక్ రోషన్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. మామూలు స్వాగ్ ఉండదు ఆ ఎంట్రీలో. అండ్ ఇద్దరు హీరోస్ని మోస్ట్లీ ఈక్వల్గానే చూపించారు. నేను మూవీ రిలీజ్కి ముందు రితిక్ రోషన్ డామినేట్ చేసేస్తారు ఎన్టీఆర్ అని అనుకున్నా కానీ మూవీలో అలా ఏం లేదు. బట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అన్నది నా ఫీలింగ్. ముఖ్యంగా ఇంట్రో సీన్ అండ్ తన మేకవర్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. అన్నీ కవర్ చేశారు ఈ మూవీలో. ఏరోప్లేన్, షిప్, ట్రైన్, కార్, ఇలా అన్నీ కవర్ చేశారు. కొన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా నాకు ఆ ఎయిర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ బిట్వీన్ టూ లీడ్స్ది కూడా చాలా బాగుంది. అండ్ దాని వెనక ఉండే ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది క్లైమాక్స్లో. ఇంకా వాటర్ చేస్ ఫైట్ అండ్ ట్రైన్ చేస్ ఫైట్ నాకైతే నచ్చలేదు. ఇంకా బెటర్గా డిజైన్ చేసుకోవాల్సింది అనిపించింది నాకు. ఇంకా సలామాన్ అలీ సాంగ్ విజువల్గా డ్యాన్స్ పరంగా స్టన్నింగ్గా ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇద్దరు హీరోస్ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళు కాకుండా కైరా అద్వానీ, అనిల్ కపూర్ రోల్స్ బాగుంటాయి. వాళ్ళు కూడా ఆ రోల్స్కి న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటాయి మూవీలో. మ్యూజిక్ ఓకే, కొన్ని చోట్ల వర్కౌట్ అయింది నాకు. బట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. ఇవి పాజిటివ్స్. ఇంకా నాకేం వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో అంటే స్టోరీలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎమోషన్స్ మీద కన్నా స్టైల్గా చూపించాలి. లైక్ జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ లాగా అన్న ప్రాసెస్లో మిస్ఫర్ అయింది మూవీ అనిపించింది నాకు. ఇంకా స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా ఇంకో పెద్ద లెట్ డౌన్ ఈ మూవీలో. చాలా రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది మూవీ మొత్తం. దానివల్ల ఒక్క చోట కూడా ప్రాపర్ హై ఫీల్ అవ్వం మనం. సో ఫ్లాట్గా అనిపించింది ఓవరాల్ మూవీ. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల అస్సలు బాగోదు. మరి అంత ఖర్చు పెట్టి ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా బోట్ ఫైట్ సీక్వెన్స్ అయితే అస్సలు బాగోదు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్పై యూనివర్స్లో వచ్చిన రీసెంట్ మూవీస్ పఠాన్, టైగర్ 3 కన్నా బెటర్గానే ఉంది మూవీ నాకైతే. సోషల్ మీడియాలో వస్తున్నంత బ్యాడ్ ప్రోడక్ట్ అయితే కాదు. ఒకవేళ మీకు స్పై మూవీస్ ఆర్ యాక్షన్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. బట్ నాట్ స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంటుంది. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.